హాయ్ అండి, నమస్తే అండి. ఈరోజు మనం టాటా మోటార్స్ వారి ఇంట్రా V50కి అండ్ మహీంద్రా వీరో, కొత్తగా వచ్చిన మహీంద్రా వీరోకి మధ్య ఒక బ్యాక్ టు బ్యాక్ ట్రైల్ అనేది చేస్తున్నాము. అంటే బండి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, రెండు బండ్లు పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అండ్ మైలేజ్ ఎలా ఉంటుంది అనేది రెండింటిలోనూ ఈక్వల్ లోడ్ వేస్తాం అనమాట. 2 టన్నులు లోడ్ వేస్తాము. ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్లు వెళ్ళి ఇంకొక 60 కిలోమీటర్లు వెనక్కి వస్తాం. అంటే మొత్తం 120 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తాం. ఈ రెండు బండ్లు కూడా ఇక్కడ లోకల్ మార్కెట్లో ఉన్న కస్టమర్స్ దగ్గర నుంచి తీసుకున్నాయి. ఏవి కూడా కంపెనీ నుంచి తీసుకున్న బండ్లు కాదండి. ఈ రెండు వెహికల్స్లో కూడా ఒక్కొక్క వెహికల్లో 2 టన్నుల వరకు మనం లోడ్ వేస్తున్నాం అనమాట. ఈ సిమెంట్ ఇటుకు వచ్చేసి మనకి 15 కేజీలు వెయిట్ వస్తుంది సుమారుగా. ఒక్కొక్క వెహికల్లో 133 రాళ్ళు మనం లోడింగ్ చేయడం జరుగుతుంది. రెండు బండిలో కూడా సేమ్ లోడ్ అనమాట. ఈ 2 వెహికల్స్ని కూడా మనం ప్రతి బండికి ఒక 2 టన్నులు సుమారుగా లోడ్ వేసి మనం వే బ్రిడ్జ్ మీద వెయిట్ చూసామన్నమాట. రెండు వెహికల్స్ కూడా ఒక్కొక్క బండికి 2120 కేజీలు వెయిట్ వచ్చింది. మనం వేసిన స్టోన్స్ ఎగ్జాక్ట్గా మనకి స్టోన్స్ వెయిట్ మనకు తెలియదు కాబట్టి మనం వేసిన స్టోన్స్ ఒక్కొక్క బండిలో 2120 కేజీలు మనకి వెయిట్ వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఇక్కడ పెట్రోల్ బంక్లో ఈ 2 వెహికల్స్ కూడా డీజిల్ ఫుల్ ట్యాంక్ చేస్తున్నాం. ఇక్కడ నుంచి ఫుల్ ట్యాంక్ చేసిన దగ్గర నుంచి మనం 60 కిలోమీటర్ల వరకు మనం వెళ్ళి మళ్ళీ 60 కిలోమీటర్ వెనక్కి వస్తాం అనమాట. ఈ 120 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సేమ్ బంకులోకి వచ్చి మనం మళ్ళీ ఫుల్ ట్యాంక్ చేస్తాం. అంటే ఈ 120 కిలోమీటర్ల ఈ డిస్టెన్స్కి ఒక్కొక్క బండిలో ఎంతెంత డీజిల్ పడుతుందో మనం చూస్తే మనకి ఒక్కొక్క ప్రతి బండి కూడా ఈ రెండు బండిలో ఏ బండికి ఎంతెంత మైలేజ్ వస్తుంది అనేది మనకి క్లారిటీ వస్తుంది. మనం ఇప్పుడు మైలవరం దగ్గర చంద్రగూడెం దగ్గరలో ఉన్న పెట్రోల్ బంక్ నుంచి బయలుదేరుతున్నాం. ఎందుకంటే ఈ ఏరియాలో ఎక్కువ వెజిటబుల్ మార్కెట్స్, ఈ మ్యాంగో మార్కెట్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఏరియాలో ఎక్కువ మనకి అన్ని రకాల స్మాల్ కమర్షియల్ వెహికల్స్ వాహనాలు ఇక్కడ వాడతారు కాబట్టి ఈ ట్రైల్ అనేది మనం ఇక్కడ చేద్దామని చెప్పేసి బ్యాక్ టు బ్యాక్ ట్రైల్ అనేది ఇక్కడ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకున్నాం. ఇక్కడ మనం ఈ పెట్రోల్ బంక్లో ఫుల్ ట్యాంక్ చేయించాం రెండు బండ్లకు కూడా. ఇక్కడ నుంచి మనం తిరువూరు అండ్ అటు నుంచి నూజివీడు రూట్లో ఎంతవరకు వస్తే అంతవరకు 60 కిలోమీటర్ల వరకు మనం వెళ్తాం. మళ్ళీ వెళ్ళి మళ్ళీ సేమ్ బంక్ దగ్గరికి వస్తాం అనమాట. ఓకే, ఇక్కడ నుంచి మనం వయా తిరువూరు విసనపేట నుంచి అటు నూజివీడు వెళ్ళే రోడ్డు వైపు వెళ్తున్నాం అనమాట. ఇక్కడ నుంచి తిరువూరు దగ్గర లక్ష్మీపురం అనే ఊరు సుమారుగా 35 కిలోమీటర్లు ఉంటుంది. అక్కడ నుంచి రైట్ సైడ్కి విసనపేట వెళ్ళాలి, విసనపేట నూజివీడు. ఈ తిరువూరు లక్ష్మీపురం వరకు రోడ్డు కొంచెం బాగానే ఉంటుంది. అక్కడ నుంచి మాత్రం రోడ్డు కాస్త డ్యామేజ్ అయింది, కొంచెం రఫ్గా ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా ఒక మధ్యలో 2-3 కిలోమీటర్స్ మధ్యలో బిట్లుగా కొంచెం రోడ్డు డ్యామేజ్ అయింది. ఇక్కడ నుంచి మనకి సింగిల్ రోడ్డు వస్తుంది, కాస్త మధ్యలో డ్యామేజ్గా ఉంటుంది అనమాట రోడ్డు. ఇది తిరువూరు నుంచి విసనపేట వెళ్ళే రోడ్డు. ఈ రోడ్డు కాస్త డ్యామేజ్గా ఉంటుంది, అక్కడక్కడ కాస్త రఫ్ రోడ్డుగా ఉంటుంది, సింగిల్ రోడ్డు. ఇప్పుడు మనం కరెక్ట్గా మనం బయలుదేరిన ప్లేస్ దగ్గర నుంచి 60 కిలోమీటర్ల వరకు వచ్చాము. ఇది మనకి తిరువూరు నుంచి విసనపేట వెళ్ళే రోడ్లో తెల్లదేవరపల్లి అనే ఊరి దగ్గరికి వచ్చామన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి మనం ఏదైతే మనం బయలుదేరామో అదే ప్లేస్కి మనం వెళ్తాం. కరెక్ట్గా 120 కిలోమీటర్స్ వస్తుంది అనమాట అక్కడికి వెళ్తే. ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా 120 కిలోమీటర్లు ఈ చంద్రగూడెం దగ్గర ఉన్న ఈ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి వెళ్ళొచ్చాము. తిరువూరు నుంచి విసనపేట రోడ్లో తెల్లదేవరపల్లి అనే ఊరు వరకు వెళ్ళొచ్చాం. అక్కడ 60 కిలోమీటర్లు వచ్చింది. అక్కడ నుంచి మళ్ళీ మనకి ఇక్కడికి 60 కిలోమీటర్లు, మొత్తం 120 కిలోమీటర్లు వెళ్ళొచ్చాము. ఇప్పుడు ఈ రెండు బండ్లకి ఎంతైతే టాపప్ డీజిల్ పడుతుందో మనం చూసి దాన్ని బట్టి మనం ఎంత మైలేజ్ వచ్చిందో మనం డిసైడ్ చేద్దాం. మహీంద్రా వీరో వెహికల్కి 9.82 లీటర్స్ మనకి ఈ 120 కిలోమీటర్లు ఏదైతే ఉందో మనకి దానికి పట్టిన డీజిల్ అనమాట ఇది. ఇప్పుడు ఇంట్రా V50కి ఎంత డీజిల్ పట్టిందో ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇంట్రా V50కి వచ్చి మనకి 7.63 లీటర్స్. అంటే మనకి ఈ
మహీంద్రా వీరో కంటే తక్కువ డీజిల్ పట్టింది ఇంట్రా V50కి. ఈ మహీంద్రా వీరో వెహికల్ వచ్చేసి మనకి 12.22 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది. సేమ్ ఏదైతే 2 టన్నుల లోడ్లో అదే టాటా ఇంట్రా V50 వచ్చేసి 15.8 కిలోమీటర్స్ మైలేజ్ వచ్చింది అనమాట. సేమ్ అదే బంకులో 2 బండ్లు కూడా సేమ్ ఒకే లోడ్ వేసాము, 2 టన్నులు లోడ్ వేసాము, ఒకే బంకులో బయలుదేరాము, ఒకే రోడ్లో వెళ్ళాము, ఒకే స్పీడ్తో వెళ్ళాము. అట్ ద సేమ్ టైం ఒకే బంకులో మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడే ఆగాము అనమాట. దానికి వచ్చేసే వాటికి 2 వెహికల్స్కి మధ్య డిఫరెన్స్ దాదాపుగా 3.5 కిలోమీటర్స్ మనకి డిఫరెన్స్ వచ్చింది.